पत्रिकाओं का बटन दबाकर अनावरण करें। వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్। ఇవాల్టి బులెటిన్ చూద్దాం। ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ అతి ముఖ్యమైన వ్యూహం సిద్ధం చేస్తోంది। ఈ క్రమంలో నియోజకవర్గంలోని డివిజన్ల ఇన్ఛార్జీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు। సమావేశానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు। ఉప ఎన్నికలో గెలుపు సాధించాలంటే ప్రతి డివిజన్లో ప్రజల సమస్యలను గురించి బూత్ స్థాయి కార్యకర్తలతో సమన్వయం పెంచాలని సీఎం సూచించారు। పౌరుల అవసరాలను పరిష్కరించడం, అభివృద్ధి పనుల ప్రాధాన్యం వివరించడం ద్వారా గెలుపు సాధ్యమని రేవంత్ రెడ్డి తెలిపారు। హైదరాబాద్ నగరంలో వర్షాలు కురిసిన కారణంగా బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 కమాండ్ కంట్రోల్ సమీపంలో భారీగా నీరు నిలిచిపోయింది। ఈ నీటి మునిగిన దృశ్యంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు। ట్రాఫిక్ జామ్ ఏర్పడి వందలాది వాహనాలు కదలలేకపోయాయి। సమాచారం తెలుసుకున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వెంటనే అక్కడికి చేరుకుని సిబ్బందితో కలిసి నీటిపారుదల చర్యలను పర్యవేక్షించారు। హైడ్రా అధికారులు, మున్సిపల్ సిబ్బంది నీటిని డైవర్ట్ చేయడానికి పంపులు వేశారు। మేయర్ అక్కడేలోనే మార్గదర్శకాలు ఇస్తూ అధికారులు, ప్రజలు ఇబ్బందులు తగ్గించేలా పనిచేయాలని ఆదేశించారు। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు సౌకర్యం చాలా మంది మహిళలకు ప్రయోజనకరంగా మారింది। అయితే కొన్ని చోట్ల సీట్ల కొరతతో కారణంగా వివాదాలు చెలరేగుతున్నాయి। తాజాగా పెనుగంచి ప్రోలు నుండి విజయవాడకు బయలుదేరిన బస్సులో మహిళలు సీట్ల కోసం వాగ్వాదానికి దిగారు। కొద్దిసేపట్లో మాటల తూటలు కర్రల దెబ్బలుగా మారాయి। బాటిల్స్తో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు। బస్సులో ఉన్న మగవారు గొడవలు ఆపడానికి ప్రయత్నించినా వారు పట్టించుకోలేదు। నందిగామ వరకు ఈ కలహం కొనసాగింది। ఈ సంఘటన ప్రయాణికుల్లో ఆందోళన కలిగించింది। చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం నేటిగుట్లపల్లి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నారు। ఇన్నోవా కారులో అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు। ఈ దాడిలో 20 ఎర్రచందనం దొంగలు
660 కేజీల బరువుతో పట్టుబడ్డాయి. వీటి విలువ సుమారు 34 లక్షల రూపాయలుగా అంచనా వేసినట్లు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా 3 నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. వారిని పట్టుకోవడానికి గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు. ఎర్రచందనం రవాణా నిరోధానికి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రవి అని చెప్పేసి వాడు సయ్యద్ అరీఫ్ అని మన్నువన్నన్ వీళ్ళ ముగ్గురితో కలిసి వ్యాపారం చేసుకొచ్చారు. నిన్న దినము రాజంపేట జంగిల్ ఏరియాలోకి పోయి 20 ముద్దలు తీసుకున్నారు. వస్తే ఆ వెహికల్ కి కొంచెం అది బ్రేక్ డౌన్ అయింది. వెంటనే ఆ సమాచారం పోలీసులు రావడంతో వెంటనే వెళ్ళి చూసుకొని వాటిని సీజ్ చేయడం జరిగింది. ఒకతను పట్టుకొని రిమాండ్ పంపిస్తారు. మిగిలిన 3 కూడా అరెస్ట్ చేస్తాము. తర్వాత దీని ఫ్రంట్ వర్డ్ ఏమి బ్యాక్ వర్డ్ ఏమి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి దీనిపైన సమగ్ర విచారణ చేపడతాం. మామూలుగా దీని కిలో 5,000 అంటారు. దాని ప్రకారము ఇప్పుడు పట్టుకున్న దానికి 33 లక్షలుగా విధానం చేశారు ఫారెస్ట్ వాళ్ళు. ఎఫ్ఐఆర్ లో 4 ముద్దాయిలు ఉన్నారు. అందులో సర్దార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన 3 వివరాలు పూర్తి వివరాలు తెలిసినాయి. వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇంకా రాజంపేటలో ఫారెస్ట్ అంటే ఎక్కడ వస్తుంది, ఎవరు సప్లై చేస్తున్నారు, ఎక్కడ నుంచి ఆ డీటెయిల్స్ అన్ని చేసుకుని ఫర్దర్ వచ్చే మన ఇన్పుట్ ప్రకారం ముద్దాయిలు యాడ్ చేసుకుని పోతాం. చేస్తున్నాము. 40 కిలోలు ఉన్నాయి. ఈరోజు మొత్తం సీజ్ చేసిన ప్రపంచ ప్రసిద్ధ తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. తిరుమలంతటా 35 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, రవాణా, తాగునీటి సదుపాయాలు, వైద్య సేవలు అందుబాటులోకి తేవడానికి ఈ చర్యలు చేపట్టామని వివరించారు. మిగిలిన పనులను 10 రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ప్రతిష్టాత్మకంగా వైభవంగా జరిగేలా అధికారులు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ మాడవీధులు అయితే ఏముంది, తిరుమలలో అయితే ఏముంది, ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అవన్నీ కూడా చూడటం జరిగింది. ఇంకేదో చిన్న ఎక్కడన్నా ల్యాబ్స్ ఉంటే ఈ 10 రోజుల్లో అన్నీ కూడా మొత్తం పూర్తి చేస్తారు. ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటి వరకు కూడా జరిగింది ఒక ఎత్తు. రాబోయే బ్రహ్మోత్సవాలు కొంచెం డిఫరెంట్గా చేయాలి, బ్రహ్మాండంగా చేయాలి. భక్తులకి అసౌకర్యం కల్పించకుండా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి దర్శనం కలిగేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం 35 ఎల్ఈడి స్క్రీన్లు పెట్టడం, విద్యుత్ అలంకరణ అయితే ఉంది. ఈసారి ఒక ప్రెస్టేజ్గా తీసుకొని బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరూ కూడా సంబంధిత అధికారులతో వచ్చి చూడటం జరిగింది. ఏర్పాట్లు అయితే బాగున్నాయి, అందులో ఏమాత్రం అనుమానం లేదు. సినిమాలు హిట్ కావడానికి కొంతమంది దర్శకులు ప్రేక్షకులపై విమర్శలు చేయడం తగదని సినీ రచయిత వ్యాఖ్యానించారు. తాను రాసినంత డబుల్ మీనింగ్ డైలాగులు ఎవరూ రాయలేరని అన్నారు. కానీ కుటుంబాలు సినిమాకు రావాలంటే అటువంటి డైలాగులు కాకుండా మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పారు. ప్రేక్షకులను దూషించడం వల్ల సినిమా పరిశ్రమ ప్రతిష్ట దెబ్బతింటుందని అన్నారు. మంచి కథలు, విలువలు ఉన్న సినిమాలు రూపొందించడమే పరిశ్రమకు మేలని అన్నారు. ప్రస్తుతం కొన్ని సినిమాలు ఆడకపోవడం వల్ల దర్శకులు తిరుగుతుండడం దురదృష్టకరమని అన్నారు. డైరెక్టర్లు అయిపోరు. ఊరికే పాన్ ఇండియా స్టార్ వచ్చేసి ఒక ఫ్లాప్ సినిమా తర్వాత పిలిచి ఎదురుగుండా కూర్చోబెట్టి సినిమాలు ఎవరు ఇక్కడ ఊరికినే సినిమాలు ఇచ్చారు అని అంటే ప్రభాస్ వాళ్ళ మనసులో నేనున్నా. మేమిద్దరం ఎంత ప్రేమలోనో నాకు తెలుసు. నా మెసేజ్లు చూస్తే ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. ఇవన్నీ నేను తర్వాత వచ్చినప్పుడు మాట్లాడతా. బట్ యాక్చువల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా సినిమా ఆడించాలని చాలా ఒక ఫ్రస్ట్రేషన్తో, ఒక స్ట్రెస్తో, ఒక ప్రీ రిలీజ్లోనో దేంట్లోనో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలా కాదు. సినిమాని నమ్మండి, కంటెంట్ నమ్మండి. జనం ఎప్పుడూ మంచి సినిమా తీస్తే చూస్తారు. మనం 1000 రూపాయలు పెట్టి వాళ్ళ జేబుల్లోంచి దోచేస్తున్నాం. వాళ్ళకి మంచి సినిమా ఇవ్వాల్సిన బాధ్యత మంది. ఆడెవడో రాలేదని తిడతారేంటి? అసలు రాలేదని చెప్పుతో కొట్టుకుంటారా? నాకు చాలా బాధ కలిగింది యాక్చువల్గా. అది అందుకని ఇలాంటి చిల్లర పనులు, చీప్ పనులు చేయొద్దు. ఈ సినిమా కాదు ఇంకో సినిమా. ఒక సినిమా ఫెయిల్యూర్ అయిందంటే ఓహో మేబీ నేను నచ్చలేదు, నా కంటెంట్ నచ్చలేదు అని రియలైజ్ అవ్వండి. రాదా
నేను బ్యూటీ లాగా 4 రోజులు కూర్చున్నానంటే 100 డైలాగులు ఇస్తా ఇట్లాంటి సినిమాకి. ఎందుకు తీస్తున్నావు? హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జూబ్లీ హిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 3న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరగనున్న అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం సాంప్రదాయ పద్ధతిలో జరిగే సాంస్కృతిక రాజకీయ వేదిక. ఇందులో అన్ని పార్టీలు ప్రముఖులు పాల్గొంటారు. రాష్ట్ర జాతీయ రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ కూడా జరిగింది. ఆహ్వానం స్వీకరించిన సీఎం రేవంత్ హాజరు కానున్నట్లు తెలిపారు. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగిన సభలో మాట్లాడుతూ గత ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణానికి ₹1 కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. కేంద్రం పిడుగురాళ్ల కాలేజీకి 300 కోట్లు కేటాయిస్తే కేవలం 250 కోట్లు మాత్రమే వాడారని తెలిపారు. రాష్ట్రంలో కేవలం 3 కాలేజీలకు మాత్రమే కేంద్రం నిధులు ఇచ్చిందని అన్నారు. సీఎంతో మాట్లాడి కాలేజీ ఆసుపత్రి పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 500 కోట్లతో నాకు తెలుసు పూర్తిగా. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే దగ్గర నుంచి కూడా నాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఆ రోజు ఇచ్చిన బడ్జెట్ 500 కోట్ల దాకా ఇవ్వడం జరిగింది మెడికల్ కాలేజ్ పూర్తి అవ్వాలి అంటే. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి చెప్పింది ఏంటంటే మేము 60% మేము ఖర్చు పెడతాము, 40% రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఖర్చు పెట్టండి అన్నారు. 500 కోట్లతో 60% అంటే ఎంత? 300 కోట్లు అవునా? అంతే కదా. మరి 300 కోట్లు 500 కోట్లు, మరి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సినంత 200 కోట్లు అవునా? దీని మీద ఇప్పుడు దాకా ఎంత ఖర్చు పెట్టారు? 300 కోట్లు కేంద్ర ప్రభుత్వం, 200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పుడు దాకా ఖర్చు పెట్టింది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 300 కోట్లలో 250 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అది మాత్రం ఖర్చు పెట్టారంటే ఇప్పుడు దాకా. నేను మైక్ తీసుకొని చెప్తా ఉన్నా, మళ్ళీ అబద్ధం చెప్పేది దానికి అదే నెలలో నలుగురు కూర్చోబెట్టి మాట్లాడితే అబద్ధం చెప్పాను తప్పించుకునే అవకాశం ఉంటుంది. మైక్ తీసుకుని అబద్ధం చెప్పలేను కదా, ఇదంతా రికార్డ్ చేస్తా ఉన్నారు. అబద్ధం నేను చెప్పలేను కదా, చెప్పగలనా? 250 కోట్లు ఖర్చు పెట్టింది, 45% మాత్రమే పనులు అయింది, హాస్పిటల్ కానీ ఇది కానీ. రాష్ట్రంలో శాంతి భద్రతలను భంగపరచాలని వైఎస్ఆర్సీపీ కుట్ర చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. సోషల్ మీడియా వేదికలను వాడి చిన్న సంఘటనలను పెద్దవిగా చూపిస్తున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ జనసేనను లక్ష్యంగా చేసుకుని విరోధక ప్రచారం జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 3-4 నెలల నుంచి జరుగుతున్న అనేక సందర్భాలు చూస్తూ వచ్చాం. మనకి రేపటి రోజున సీట్లు పెరిగిపోతాయి, ఓట్లు వస్తాయి అనే దురాలోచనతో ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని మనందరం కూడా జాగ్రత్తగా ఆలోచించి తిప్పికొట్టాల్సిన సందర్భం ఇది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు నుంచి చెప్తున్నారు, లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ప్రాంతంలో ఏదో విధంగా రెచ్చగొడుతున్నారు, సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తున్నారు, కావాలని కొంతమందితో పోస్టులు పెట్టించి చిన్న సంఘటనల గురించి ఏదో ఫ్లెక్సీల్లో కొన్ని పొరపాట్లు, ఏదో యువకులు ఏదో ఒకరిపైన ఒకళ్ళు సరదాగానో లేకపోతే కావాలని రాజకీయ కక్షతోటో ఫ్లెక్సీలు చించుకుంటే దాన్ని కూడా దుమారం చేసి, లేదా క్షేత్రస్థాయిలో ప్రతి ప్రాంతంలో జరిగే పండుగ వాతావరణంలో ఊరేగింపుల విషయంలో సోషల్ మీడియాని ఉపయోగించి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్న విధానం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. దీని వెనుక చాలా స్పష్టంగా ఒక కుట్ర ఉంది. కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు.
మేడారం జాతరకు లక్షలాది భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి సీతక్క తెలిపారు. భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు రోడ్ల విస్తరణ, కొత్త రహదారుల నిర్మాణం జరుగుతోందన్నారు. ఛత్తీస్గఢ్, ఖమ్మం నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలన్నారు. కాల్వపల్లి నుంచి ఊరటం వరకు బీటీ రహదారి పనులు జరుగుతున్నాయని వివరించారు. 16.5 కోట్లతో కొండాయి బ్రిడ్జ్ నిర్మాణం జాతర ప్రారంభానికి ముందే పూర్తవుతుందని తెలిపారు. డెవలప్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా కాలువపల్లి నుంచి ఊరట్టం వరకు వచ్చేటువంటి దారిని కూడా ఈసారి బీటీతో మరి సంపూర్ణంగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా ఎక్కువ ఎండలో పొలాల వైపు ఉండే పరిస్థితి రాకుండా చాలా వరకు చెట్ల కిందికి డైవర్షన్ చేస్తా ఉన్నాం. ఈసారి రోడ్లు కూడా ఎక్కువ అటవీ ప్రాంతంలో వాళ్ళు కూడా పబ్లిక్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతా ఉంటారు. భక్తులు కూడా చెట్ల కింద సేద తీరాలి, చెట్ల దగ్గర ఉండాలని. సో అడవిదారులను కూడా ఈసారి డెవలప్ చేసుకొని మరి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా భక్తులందరూ కూడా దగ్గర దాకా వచ్చే విధంగా. అదే కాకుండా ఇక్కడ మనకు చిలకల గుట్ట ఉంటే మధ్యలో సమ్మక్క సారలమ్మ గుడి ఉంది. అటవీ ప్రాంతంలో కొంచెం పబ్లిక్ ఇష్టపడేటువంటి ప్రాంతాలలో పబ్లిక్ వెహికల్స్, భక్తుల వెహికల్స్ వచ్చి ఆగే ప్రాంతంలోనే సేద తీరే విధంగా వాళ్ళు ఉండి మొక్కులు చెల్లించుకునే విధంగా కూడా ఈసారి చేస్తా ఉన్నాం. మేమందరం కూడా ఇప్పటిదాకా ఆ ప్లేస్లన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దసరా రోడ్స్ అన్ని కూడా డెవలప్ చేస్తాం. కొంత మట్టి రోడ్లు చేస్తాం, కొంత బీటీ కూడా వైండింగ్ కూడా మరి జంపన్న వాగు నుంచి ఇటు ఆర్టీసీ బస్ దాకా ఉంది. దాంతో ఉదయగిరి దుర్గంపల్లి సమీప అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీ బహిర్గతమైంది. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేయగా 2 డ్రమ్ముల ఊట, భారీ ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. హనుమాన్ నాలాకు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు సారా తయారు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. గత కొద్ది నెలలుగా గంజాయి, నాటుసారా విక్రయాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కర్నూలు బళ్ళారి చౌరస్తా జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక కారు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి పరిశీలించగా భారీగా గంజాయి బయటపడింది. అరకు వ్యాలీ నుండి కర్నూలు సమీపంలో పంచలింగ గ్రామానికి అక్రమంగా తరలిస్తున్న పోలీసులు తెలిపారు. 5 యువకులు కారు డోర్ల మధ్యలో గంజాయి దాచారని చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. గంజాయి రవాణాకు అరికట్టడానికి పోలీసులు మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. మంతని నియోజకవర్గం అడవి శ్రీరాంపూర్ జడ్పీ హైస్కూలులో మంత్రి శ్రీధర్ బాబు ల్యాబ్ను ప్రారంభించారు. ఈ ల్యాబ్ టీ ఫైబర్ సహకారంతో ప్రారంభమైందని తెలిపారు. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడం ప్రధాన లక్ష్యమని చెప్పారు. సీసీటీవీ సర్వేలెన్స్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. కలెక్టర్ శ్రీహర్ష, టీ ఫైబర్ ఎండీ వేణుప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యాచరణ ఇక్కడి నుంచి మొదలు పెడతా ఉన్నాం చేసి మరి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో కూడా అడవి శ్రీరాంపూర్ సంబంధించిన ప్రస్తావన వచ్చింది కనుక ఇక్కడే చేద్దామని మా కలెక్టర్ గారు మా వేణుప్రసాద్ అనడంతో ఈ కార్యాచరణ ఇక్కడి నుంచి మొదలు పెడతా ఉన్నాం. తర్వాత మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మొదలుపెట్టిన ఈ టీ ఫైబర్ కార్యక్రమంలో అక్కడ కూడా ఒక ఏఐ ల్యాబ్ను స్కూల్లో ఎంపిక చేసుకొని పోతాం. దాని తర్వాత మరి
ఆరోగ్య శాఖ మంత్రి, దాని తర్వాత రంగారెడ్డి జిల్లాలో కూడా ముందుకు తీసుకెళ్లేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లో ఒక ఏఐ ల్యాబ్ పెట్టే ఒక కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం. విద్యా శాఖకు సంబంధించి మరి వారి సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఏఐ స్కూల్ హబ్ను మొదలుపెట్టిన తరుణంలో మా విద్యార్థులకు ప్రత్యేకంగా, ఎందుకంటే ఆ చిన్నారులందరూ కూడా ఒక ఆలోచన చేసి మరి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో కూడా అడవి శ్రీరాంపూర్ సంబంధించిన ప్రస్తావన వచ్చింది కనుక ఇక్కడే చేద్దామని మా కలెక్టర్ గారు మా వేణుప్రసాద్ అనడంతో ఈ కార్యాచరణ ఇక్కడి నుంచి మొదలు పెడతా ఉన్నాం. తర్వాత మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మొదలుపెట్టిన ఈ టీ ఫైబర్ కార్యక్రమంలో అక్కడ కూడా ఒక ఏఐ ల్యాబ్ను స్కూల్లో ఎంపిక చేసుకొని పోతాం. దాని తర్వాత మరి ఆరోగ్య శాఖ మంత్రి, దాని తర్వాత రంగారెడ్డి జిల్లాలో కూడా ముందుకు తీసుకెళ్లేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లో ఒక ఏఐ ల్యాబ్ పెట్టే ఒక కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం. విద్యా శాఖకు సంబంధించి మరి వారి సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని నేను మీ అందరికీ మనవి చేస్తూ, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి కడియం శ్రీహరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యవహారం దొంగ అన్నట్టుందని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్ కాకుండా చేసి పర్వతగిరిని తరిమేస్తామని హెచ్చరించారు. కడియం శ్రీహరి కామాంధుడని ఆయన అనుచరులే చెబుతున్నారని రాజయ్య అన్నారు. హనుమకొండలో పర్వతగిరిలో చెప్పు దెబ్బలు తిన్న చరిత్ర ఆయనదేనని దుయ్యబట్టారు. ప్రజలతో మమేకం కాని నాయకులు ఎక్కువ కాలం రాజకీయాల్లో నిలవలేరని ఆయన పేర్కొన్నారు. అన్నపురం నుంచి కడియం శ్రీహరిని డిపాజిట్ రాకుండా పర్వతగిరికి తరిమి కొడతామని హెచ్చరిస్తూ, అనుచరగణం ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారో సోషల్ మీడియాలో అన్ని చూస్తా ఉన్నాను. ఒకవేళ కనుక సందర్భం అవకాశం వచ్చాయంటే కడియం శ్రీహరి గురించి మాట్లాడడానికి చాలా ఉన్నది. వాళ్ళ టీడీపీ నాయకులను అడిగితే కడియం శ్రీహరి గారు కామాంధుడని అనేక సందర్భాలలో మరి హనుమకొండ టీచర్ కాలనీలో కావచ్చు, పర్వతగిరిలో కావచ్చు చెప్పులతో కొట్టిన సందర్భం ఉన్నది. సొంత భార్యనే టీచర్ కాలనీలో చెప్పుతో కొట్టడం జరిగింది. పర్వతగిరి పుట్టిన దగ్గర అనేక కార్యక్రమాల్లో ఇల్లీగల్ కార్యక్రమాల్లో ఉంటే అక్కడ కూడా చెప్పులతోనే కొట్టిన. ఆయనకి చెప్పులు ఎందుకు పడ్డాయో ఏందో తెలియదు కానీ 2 సార్లు చెప్పులతో కొట్టిన కడియం శ్రీహరి. నేను వ్యక్తిగతానికి పోవద్దు అనుకుంటున్నా. ఇప్పుడు వీళ్ళు లేనిపోని అని అన్నప్పుడు నాకు అనవలసి వస్తుంది కదా. ఇప్పటి వరకు నా మీద ఎక్కడ కూడా ఒక ఎఫ్ఐఆర్గా నేను రాజన్న చేస్తే ఎవరు కూడా ఈ ఏమంటారు ఏమిటికో భయపడేది ఉండదు కదా, ట్యాక్స్ సప్లకు భయపడే ముచ్చట్లేదని చెప్పేసి తెలియజేసుకున్నాం. తినబోతూ రుచెందుకు తప్పకుండా సచ్చుకుంటా కడియం శ్రీహరి రాజీనామా చేసి తీరుతాడు. ఒకవేళ లేకపోతే రాజ్యాంగ పరంగా సుప్రీంకోర్టు 6 సంవత్సరాలను ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, నా నియోజకవర్గ ప్రజలే నా దేవుళ్ళు, నియోజకవర్గమే దేవాలయం, వాళ్ళ బావు కోసం నా ప్రాణాన్ని ఆయన అడ్డుపెట్టి కాపాడు. మిలాద్ ఉన్ నబీ ర్యాలీ సందర్భంగా హంగామా జరిగిన పోలీసులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. బస్సుల అద్దాలు పగలగొడుతున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాను తిరంగా ర్యాలీ నిర్వహిస్తే తనపై 4 కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎంతమందిపై కేసులు పెడతారో చూద్దామని అన్నారు. హిందువులను టార్గెట్ చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు సమానంగా వ్యవహరించాలని రాజాసింగ్ కోరారు. ఒక జులూస్ వెళ్తుంది హైదరాబాద్, సికింద్రాబాద్. ఇవాళ ఈ ముస్లిమోలు ఇవాళ మిలాదు నబీ కార్యక్రమం చేసుకుంటున్నారు. మంచిదే, మంచి చేయండి కార్యక్రమం. కానీ బస్సులు ఆపాలి, అద్దాలు బలగొట్టాలి, రోడ్డు జామ్ చేయాలి. ఎవరు మీకు అధికారం ఇచ్చినారు? గతంలో 15 జనవరికి మేము తిరంగా యాత్ర చేస్తే మా పైన 4 పోలీస్ స్టేషన్లో నా నియోజకవర్గంలోనే నా పైన కేసులు బుక్ చేసినారు. ఇప్పుడు ఎంతమంది పైన బుక్ చేస్తారు కేసులు ఇవాళ చూస్తాం. ఎక్కడ చూస్తే అక్కడ మొత్తం న్యూసెన్స్ చేస్తున్నారు, రోడ్ జామ్ చేస్తున్నారు. అసలు పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు అడుగుతున్నాం. ఏం చేస్తున్నారు? అసలు పోలీసు మా అధికారులకి, మా పెద్దోళ్ళకి వీళ్ళు రోడ్ జామ్ చేస్తున్నారు ఆ తమాషా కనబడతలేదా? ఆ న్యూసెన్స్ కనబడతలేదా? నేను మా పోలీస్ అధికారులకి నా ఒక నివేదిక, ఎవరెవరు
జనాలకి ఇబ్బంది పెడుతున్నారు, వేరే వేరే స్లోగన్ పెడుతున్నారు, ఎవరు బస్ అద్దాలు పాల్గొడుతున్నారు, ఎవరు హిందువులకి టార్గెట్ చేస్తున్నారు, అందరిపైన ఎఫ్ఐఆర్ కావాలి, అరెస్ట్ కావాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది వాళ్ళ బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.